టు షెఫ్ స్పెషల్. ఇవాల్టి మన షెఫ్ స్పెషల్లో షెఫ్ మధుసూదన్ రావు గారు ఏం చేసి చూపించబోతున్నారో తెలుసుకోవాలి అంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేయాలి కదా. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో, హాయ్ మధు గారు, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సూపర్, నేను కూడా చాలా 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 బాగున్నాను. అండ్ ఈ రోజు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, ఈ రోజు షెఫ్ మధు గారు ఏం పరిచయం చేస్తున్నారా అని. ఏంటి ఈ రోజు స్పెషల్? ఈ రోజు స్పెషల్ నెల్లూరు స్టైల్లో తయారు చేస్తాను. నెల్లూరు స్టైల్, నెల్లూరు స్పెషల్ అంటే నెల్లూరులో ఏమి ఫేమస్ అబ్బా? చెప్పుకొని చూద్దాం. నెల్లూరులో రొయ్యలు, ఫిష్, ఇంకా అంతే కదా. నెల్లూరు ఫేమస్ అంటే రొయ్యలు, ఫిష్. ఎందుకంటే కోస్టల్ కదా, సో సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి సో మనం నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకుంటున్నాం. వావ్, చేపలు అన్నమాట. ఎస్, నెల్లూరు చేపల పులుసు చెప్తూ ఉంటే నోరూరిపోతుంది. సో మరి నెల్లూరు చేపల పులుసు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వెంటనే నోట్ చేసుకుందాం. నెల్లూరు చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చేపలు 200 గ్రాములు, టొమాటో ప్యూరీ 1 కప్, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు తగినంత, ఉప్పు సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, కరివేపాకు తగినంత, ఆవాలు మెంతుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. నెల్లూరు చేపల పులుసు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. సో మధు గారు, నెల్లూరు చేపల పులుసు తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ రెడీ. సో మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? మాకు నేర్పించేస్తారా? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుని మనం ఒక విజిల్ పెట్టుకుందాం. ఓకే, కుకింగ్ విజిల్. మనం ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. ఓకే, సో నార్మల్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రిచ్ గా కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. అసలు చేపల పులుసు మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకుంటారా? ఓకే, మనం ముందుగా మస్టర్డ్ ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఎందుకంటే ఆవాలు మెంతుల పొడి కూడా మనం లాస్ట్ లో వేసుకుంటాం కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటాం. అట్లనే మెంతులు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటాం. సో స్లో పెట్టుకుందాం మనం. ఇప్పుడు లైట్ గా జీలకర్ర వేసుకుందాం అండి. ఓకే, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సో ఆవాలు మెంతులు, ఆ తర్వాత జీలకర్ర. సో ఇట్లా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయ్యాయి కదా. ఈ మెంతులు ఆవాలు ఫ్రై ఫ్లేవర్ చూడండి ఎట్లా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఇప్పుడు సన్నంగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఓకే, 1 కప్పు. సో ఇది కలర్ చేంజ్ అవ్వాలి కదా, లైట్ గా బ్రౌన్ అయితే చాలు అన్నమాట. మరి అంత గోల్డెన్ బ్రౌన్ కాకుండా ఉల్లిపాయలు మగ్గి అంటే ఉడికి కొంచెం లైట్ కలర్ వస్తే చాలు అనమాట. ఓకే, సో ఆనియన్స్ ఆల్మోస్ట్ ఆనియన్స్ కుక్ అయిపోయినాయండి. ఓకే, సో ఇప్పుడు మనం లైట్ గా కరివేపాకు వేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు మనం ఎప్పుడు కూడా ఉడికేటప్పుడు కరివేపాకు వేయాలి. తాలింపులు ఎప్పుడు కూడా వేయకూడదు. తాలింపులు వేసామంటే ఇమ్మీడియట్లీ దాన్ని స్టవ్ బంద్ చేయాలి. ఎందుకంటే అందులో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట, బయటికి. మనం సగం వేసుకున్నాం, సగం లాస్ట్ మూమెంట్ లో వేసుకుందాం, పులుసులో పెట్టి ఉడకపెడదాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను కొంచెం. ఓకే, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం మనం. లైట్ గా అల్లం వెల్లుల్లి వాసన పోయినంత వరకు కూడా మనం మంచిగా కలుపుకొని దీన్ని. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనకి లైట్ గా ఫ్రై అయిపోయింది, ఎందుకంటే వాసన వచ్చింది కాబట్టి. సో లైట్ గా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం మనం ఇప్పుడు. నెక్స్ట్ లైట్ గా కలుపుకుందాం అండి ఇప్పుడు. అట్లనే మనం 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చు. సో మనం కూడా ఎందుకంటే రైస్ కూడా మనం రైస్ లో తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. కారం వేసుకున్న ఇమ్మీడియట్లీ మనం ఏం చేయాలంటే టమాటో ప్యూరీ మనం వేసుకోవాలి. ఎందుకంటే
మనం పచ్చి టమాటాలు యూజ్ చేయలేదు. ఓకే. సో టమాటో ప్యూరీ మనం ఒక కప్ వేసుకున్నాం. సో పులుసు అంటే ఇప్పుడు మొత్తం టొమాటో ప్యూరీ అయినా లేకపోతే చింతపండు గుజ్జు కూడా ఉండదు అనమాట. చింతపండు గుజ్జు కూడా ఓకే. చింతపండు గుజ్జు మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసుకున్నాం మనం. ఒక 2 స్పూన్స్ చింతపండు గుజ్జు తిక్కుగా ఉంది కాబట్టి ఒక 2 స్పూన్స్ సరిపోద్ది. 2 స్పూన్స్ చింతపండు గుజ్జు వేసుకున్నాం. అట్లనే ఉప్పు తగినంత ఉప్పు మనం వేసుకుందాం. ఒక స్పూన్ ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే రైస్ లో మిక్స్ చేస్తాం కదా. సో చేపలకు కూడా కొద్ది పడుతుంది. సో పులుపు వేసుకున్నాం మనం, ఉప్పు వేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకుందాం అండి. ఇప్పుడు బాగా ఉడకాలి కదా, మరి కొంచెం వేయండి. మరి కొంచెం వేయండి, చాలు. సో బాగా ఉడకాలి. ఎస్, బాగా ఉడకాలండి. సో ఇది ఉడకడానికి కనీసం ఒక 10 minutes టైం పడుతుందండి. సో మధు గారు ఎంత వరకు వచ్చింది? సో ఆల్మోస్ట్ మనకి పచ్చిదనం అనేది పోయిందండి, పులుసులో ఉడుకుతుంది కదా, మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ధనియా పౌడర్ మనం ఇప్పుడు కూడా ఫస్ట్ వేయకూడదండి. ఓకే. ఎందుకంటే ధనియా పౌడర్ వేసుకుంటే ఆల్రెడీ ఆ గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ధనియా పౌడర్ ఇప్పుడు కూడా కొద్ది లాస్ట్ మూమెంట్ వేసుకోవాలి. ముందు వేస్తున్నామా ఇంకా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. ఇస్తారా? ఎందుకంటే ధనియా పౌడర్ ముందేస్తే ఉడికేటప్పుడు చిక్కగా అయిపోతుంది, ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ వస్తుంది. సో అందుకు పల్చగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కూడా పులుసుకు. సో ఇప్పుడు మనం ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాం. ఆటోమేటిక్ గా థిక్ అయిపోతుంది ఇప్పుడు. సో ఈ పులుసు ఇప్పుడు దగ్గర పడుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ థిక్నెస్ ఉండేటప్పుడు మనం ఫిష్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. అదే చేపలు. ధనియాల పొడి యాడ్ చేసిన ఒక 1 minute కి చేపలు యాడ్ చేసుకుందాం. ఓకే. ఇది ఆల్రెడీ మనం మంచిగా వాష్ చేసుకుని స్లైస్ కట్ చేసుకున్నాం. మనం బోన్స్ తో తయారు చేస్తున్నాం. మనం కావాలంటే బోన్లెస్ కూడా తయారు చేసుకోవచ్చు. స్కిన్ బోన్లెస్ కూడా తీసేసి మనం అట్లని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో చిన్న పిల్లలు గట్టు ఉంటే మనం బోన్లెస్ తయారు చేసుకోవచ్చు. సో మంచిగా వాష్ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఫిష్ కుక్ అవడానికి మినిమం 7 to 8 minutes అండి. త్వరగా అయిపోతుంది. చికెన్ ఎంత టైం తీసుకుంటుందో ఫిష్ కూడా సేమ్ అంతే టైం తీసుకుంటుంది. అంతకన్నా వేరింగ్ అవుతుంది ఫిష్, అంతకంటే ఫాస్ట్ గా. అది ఆల్మోస్ట్ ఫిష్ మనకు ఒక 4 minutes లో ఉడికిపోద్ది అనమాట. ఈ టైంలో మనం కరివేపాకు వేసుకొని కుక్ చేసుకుందాం. సూపర్. అయితే సో మనం మిగిల్చి పెట్టుకున్న కరివేపాకుని ఇట్లా పాయలు వేసుకొని నైస్ గా కుక్ చేసుకుంటే ఆ కరివేపాకు అనే ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు నెల్లూరు స్పెషల్ ఏంటి సీక్రెట్ అని అన్నారు మీరు. సో ఇప్పుడు ఆవాలు అండ్ మెంతులు పౌడర్. ఎస్. ఓకే. సో లాస్ట్ మూమెంట్ లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. గమలాడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మెంతుల పౌడర్ అండ్ ఆవాల పౌడర్ పైలలి లైట్ వేసుకుంటాను. ఓకే. సో అంటే చల్లగా అయిన తర్వాత ఎలాగో దగ్గర పడుతుంది. ఇలా లిక్విడ్ లో ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో నెల్లూరు చేపల పులుసు రెడీ అయింది. సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. సూపర్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయితే ముందు. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను, మీరు సర్వింగ్ ప్లేట్ తీసుకోండి. దీనికి అలంకరణ చేసుకోవాలి కదా, దేంతో గార్నిష్ చేస్తే బాగుంటుంది? లైట్ కొత్తిమీర వేసుకుందాం. ఓకే. ఎస్. నెల్లూరు చేపల పులుసు రెడీ అయిందండి. రెడీ. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ. చెప్పండి. ఎస్. నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. నెల్లూరు చేపల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేపలు 200 గ్రాములు, టొమాటో ప్యూరీ 1 కప్, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు తగినంత, ఉప్పు సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, కరివేపాకు తగినంత, ఆవాలు మెంతుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత కారం, టొమాటో ప్యూరీ, చింతపండు గుజ్జు, ఉప్పు, వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. పులుసులా రెడీ చేసుకోవాలి. రెడీ అయిన పులుసులో ధనియాల పొడి వేసి 1 నిమిషం కుక్ చేసుకోవాలి. ఉడికిన తరువాత అందులో చేపలు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చివరిగా కరివేపాకు, ఆవాలు, మెంతుల పౌడర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ. నెల్లూరు చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. గుమగుమలు ఆడిపోతుంది కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయడానికి నేను రెడీ. టేస్ట్ చేసేస్తాను. రైట్. ఘాటుగా ఉంది, కారంగా ఉంది, పుల్ల పుల్లగా ఉంది. మసాలా, ఈ పులుసు ఏదైతే ఉందో ఇందులో ఉండే మసాలా సూపర్ గా ఉంది, అద్దరిపోయిందండి. చేపల పులుసులో చేపలు ఎలా అయినా టేస్ట్ చేస్తాం, కానీ ఇందులో ఉండే మసాలా కదా కిక్కిచ్చేది. మసాలా మాత్రం అద్దరిపోయింది. చాలా 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 టేస్టీగా ఉంది. ఎస్, ఈ టేస్ట్ మీ ఇంట్లో చేసుకోవాలి. మీ ఇంట్లో ఈ టేస్ట్ రావాలి అంటే మాత్రం మీరు షెఫ్ స్పెషల్ రెగ్యులర్ గా వాచ్ చేయాలి. అలా చేస్తేనే అప్పుడు మీకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది ఎప్పుడు ఏం వేయాలి, ఎంతసేపు కుక్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. బట్ సూపర్ మాస్టర్ షెఫ్ గారు, వెరీ నైస్, సూపర్. అద్దరు కొట్టేశారు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు ఎందుకు ఫేమస్ అని అంటే ఇందుకే ఫేమస్. సో ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్. ఇవాళ షెఫ్ స్పెషల్ లో నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉంది. మీరు మీ ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.